హాయ్ అండి అందరికీ. ఈరోజైతే అవిసె గింజలు గోంగూర పచ్చడి. మనం ఏది చేసినా కొంచెం హెల్దీ అనేది మిక్స్ చేసి చేస్తామని తెలుసు కదండి. అందులో భాగంగానే ఇవాళ అవిసె గింజలతో గోంగూర పచ్చడి ప్రిపరేషన్ చెప్తున్నాను. దానికోసం అయితే మనం బ్యాండి పెట్టేసేసుకొని నువ్వులు అవిసె గింజల్ని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే బాండీలో ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, హాఫ్ స్పూన్ మెంతులు ఫ్రై చేసుకొని చల్లారబెట్టేసేసుకోవాలి. మనం గోంగూర ఆకుల్ని ముందు రోజే కడిగి ఫ్యాన్ గాలికి శుభ్రం చేసుకొని ఒక చుక్క కూడా నీరు లేకుండా ఉంటే మనకు నెల రోజులైనా పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది. గోంగూర బాయిల్ అయ్యేటప్పుడే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది యాడ్ చేసుకొని ఉడకబెట్టేసేసుకోవాలి. ఈ ఎండుమిర్చి, నువ్వులు, అవిసె గింజలు ఇవన్నిటిని మనం మిక్సీ జార్లో తీసుకొని మంచి పొడి చేసుకోవాలి. అందులోనే మనం బాయిల్ చేసి పెట్టుకున్న గోంగూర చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మనం మిక్సీ తిప్పుకుంటే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి రెడీ అయ్యాక దీనికి మనం మంచి పోపు అనేది యాడ్ చేసుకోవాలి. మనకి పోపుతోనే మనకు పచ్చడి కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ పోపు ఏంటి అంటే ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొంచెం శనగపప్పు, కరివేపాకు, క్రష్ చేసిన వెల్లుల్లి, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకొని మనం ఈ పోపు అనేది పచ్చడిలో యాడ్ చేసుకుంటే మనకి గోంగూర అవిసె గింజల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నెల రోజుల వరకు అయితే నిల్వ ఉంచుకోవచ్చు. మనం దీన్ని నిల్వ ఉంచుకోవడానికి కావాల్సింది ఏంటి అంటే కరెక్ట్ ఉప్పు అనేది కరెక్ట్ వేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఉప్పు, కారం తగినంత కనుక మనకు పచ్చడిలో పడితే ఎక్కువనైతే ఖరాబ్ కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.